తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను వేములవాడ బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడెమొక్కు చెల్లించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటి వేములవాడ పట్టణంలో సుమారు 50 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు రక్తదానం చేశారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, వెంగళ శ్రీకాంత్, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, సిరిగిరి చందు, జోగిని శంకర్, ముద్రకోల వెంకటేష్, నాయకులు పచ్చిమట్ల శ్రీనివాస్, తీగల హరీష్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, లాంగ్ లివ్, లాంగ్ లివ్, కేసీఆర్ గారి శ్రీకాంత్ పోయినాక తినుడే తినుడే కేసీఆర్ లాంగ్ లివ్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ లాంగ్ లివ్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, లాంగ్ లివ్, లాంగ్ లివ్. ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి యొక్క బర్త్డేను జన్మదినాన్ని పురస్కరించుకుని వేములవాడ నియోజకవర్గం ఉన్నటువంటి వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో మరి ఈరోజు అత్యంత వైభవంగా ఘనంగా మరి ఆ మహానుభావుని యొక్క పుట్టినరోజు మరి జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. కోసం ప్రాణాన్ని లెక్క చేయకుండా ఈ రాష్ట్రం కోసం మరి 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి ఆయన నాయకత్వంలో తెలంగాణ సాధించి మరి సాధించుకున్న తెలంగాణలో రైతు బాంధవులుగా సొప్పండ వర్షాల అభివృద్ధి కొరకు వారి సంక్షేమం కొరకు పాటుపడ్డ మహనీయుడు కేసీఆర్ గారి 71వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు వేములవాడ పట్టణంలో మరి మొక్కలు నాటి రాజన్న ఆలయంలో కోడని కట్టేసి ఆ మహానుభావుడు 100 ఏళ్లు చల్లగా వర్ధిల్లాలి, ఇంకా తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ ప్రజలను కాపాడాలని చెప్పి మరి రాజన్న ఆలయంలో అర్చన చేసి మరి గుడి ముందు కేక్ కట్ చేసి ఘనంగా ఈరోజు ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. మరి అదే కాకుండా ఆయన జన్మదినం పురస్కరించుకొని మా కార్యకర్తలందరూ కూడా రక్తదానం కూడా చేయబోతా ఉన్నాం. మరి తెలంగాణ కోసం ఆనాడు ఒక్కడై బయలుదేరి ఆయన అలుపెరుగని పోరాటం చేసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన నాయకత్వంలో సాధించడం జరిగింది. మరి తెలంగాణకు ఎప్పటికైనా కేసీఆర్ శ్రీరామ రక్ష. మరి ఆయన చల్లంగా ఉండాలి. తెలంగాణ ప్రజల తరఫున మరి ఆయనకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పొద్దున్న నుంచి ఇప్పటి వరకు మరి ఎన్నో లెక్క చేయకుండా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సీనియర్ టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల పేదల పెన్నిదైన మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో, తర్వాత వేములవాడ దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి గారి సన్నిధిలో కోడి మొక్కులు చెల్లించుకొని వారి పేరు ఒక ప్రత్యేక పూజలు చేసి ఇలా గుడి ముందు ఇలా కేక్ కడియేసి స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేసి తదనంతరం
కేవలం ఇలా రక్తదాన కార్యక్రమం కూడా ఈ కార్యక్రమంలో చేసుకుంటున్నాం. ఈ శుభదినాన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు పెద్దలు కేసీఆర్ గారి ఆయుష్ పొంది ఇంకా ముందు ముందు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇంకా బంగారు తెలంగాణను పూర్తి స్థాయిలో కావడానికి కోసం ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు కేసీఆర్ గారికి, కేసీఆర్ కుటుంబానికి, కేటీఆర్ గారికి ఆ దీవెనలు ఉండాలని ఇప్పుడే టీఆర్ఎస్ పార్టీ పక్షాన మొక్కులు చెల్లించుకోవడం జరిగింది.